మీ తాత మన ఫ్రెండ్స్ ఎవరు ప్రాంక్ చేసుంటారప్పు. ఇంతకు ముందు కూడా రామ్ అంకుల్ని పంపించి మన విషయం అందరికీ తెలిసేలా సీన్ క్రియేట్ చేశారు కదా. ఇదేమైనా కొత్త ఏంటి? అది ప్రాంక్ అనుకునేందుకు ఛాన్సే లేదు స్వప్న. ఆయన్ని ఇంతకు ముందు నేను చూసిందే లేదు. నువ్వు చిన్న విషయాన్ని కూడా పెద్ద చేస్తున్నావప్పు. హే, ఈ రోజు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అప్పు వెళ్ళేటప్పుడు ఎవరు చూడలేదు కదా. చూడలేదు. స్వప్న, ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 నిమిషాలు నాతో వస్తావా? అమ్మా నాన్న వచ్చారు, నేను ఇంట్రొడ్యూస్ చేద్దామని. ఓకే, పద ఒక్క వెళ్దాం. నిమిషం. నమస్తే అంకుల్. హాయ్ ఆంటీ. ఆ లోఫర్ సత్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తానని తీసుకెళ్లాడు. ఏమై ఉంటుంది? దీనికంతా నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అప్పు? ఏదో క్యాషువల్ గా పరిచయం చేశాడు. రాను రాను వారి బిహేవియర్ నాకు నచ్చడం లేదు. వేరేం లేదు. చూసే దృష్టి బాగుంటే మనకన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఓ, మాకు తెలియదు చూడు. థ్యాంక్స్ మేడం. నా చెడ్డ దృష్టిని సరిదిద్దుకుంటాను. మీ మగాళ్ళకు సందేహించడం తప్ప వేరింకేం తెలీదా? అవునమ్మా, మాకింకేం తెలీదు. కన్సర్న్ తగ్గిపోతుంది. ఎగ్జామ్స్ క్లియర్ చేయలేదు. నాకు డబ్బు ఆస్తి బ్యాక్గ్రౌండ్ అని ఏమీ లేదు. నీకేంటమ్మా, సిటీ సెంటర్లో 30-40 సైటు, కారు, ఇల్లు, ఇంకా సెక్యూర్ జాబ్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు 6 అడుగుల చోటు కూడా లేదు. స్టేటస్ మ్యాచ్ కావట్లేదు కదా. స్టేటస్ చూసి లవ్ చేయాలంటే నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవునవును, నీ ఆప్షన్స్ నేను చూసా. ఎదిగో. కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. నేనేం చేసినా దాంట్లో తప్పు కనిపెడుతూ ఉంటావు కదా. నా మీద నీకు సాటిస్ఫాక్షనే లేదు కదా. ఏ కోతి, ఆ నిక్కీ దగ్గర నువ్వేం చెప్పా? ఎన్టీఆర్ తన మనిషినా? ఈ జనరేషన్ లవ్ అంతా నాకు తెలీదా? నేను ఓల్డ్ స్కూలా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు చాలా సినిమాలు హిట్ ఇచ్చారు, గుర్తుపెట్టుకో. వాట్ యు మీన్? హలో, నేను రవి ఛానల్ గురించి నీకు చెప్పాను కదా. వాడు ఆర్టికల్ రాసేదానికి మనుషుల్ని వెతుకుతున్నాడు. వాడి ఆఫీస్ అడ్రస్ పంపించాను, నువ్వు ఒకసారి కలిసిరా. థ్యాంక్స్ బావా. ఇలా చూడు స్వప్న, ఈ జాబ్ వస్తుందనుకుంటున్నా. బంగారం, మ్? ఒక 2,000 ఉంటే ఇస్తావా? త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను. హా, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకో, రేపు 1000 రూపాయలు క్యాష్ ఇస్తాను. ఓకేనా? మ్. థ్యాంక్స్ బంగారం. ఈసారైనా ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోరా. కాలం గడుస్తోంది అప్పు. డిలే చేస్తే ఇంట్లో ప్రెషర్ పెరుగుతుంది. నేను నా కన్న తండ్రిని హత్య చేశానని చెప్పాడు. దాన్ని విన్న వెంటనే వాడు అక్కడి నుంచి పరిగెత్తాడు. అపూర్వ, యశోద ఎలా ఉంది? మా అమ్మ గురించి మీకెలా తెలుసు? తనతో చెప్పు, తన భర్త ఇంకా చావలేదని. ఎవరు నువ్వు? అపూర్వ సార్. అపూర్వం కాదు, పూర్వ. అపూర్వ. యా, గాట్ ఇట్. హా. 3 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. యూ కెన్ గో నౌ. సార్, అది ప్యాకేజ్ ఎంత అని చెప్పారంటే. ముందు 10,000 ఇస్తా, పనిని బట్టి 12,000 చేస్తాను. నువ్వు బయలుదేరు. సార్, రోజుకి 4 ఆర్టికల్ అని చెప్పారు. అట్లీస్ట్ 15 ఇచ్చారంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది.